హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోస్టల్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఈ వీడియోలో బిట్స్ అన్నీ కూడా పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1లోని కింది ఇచ్చిన టాపిక్లోనివి. ఇందులోని ఇంపార్టెంట్ 50 MCQ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ ఎగ్జామ్స్ MTS పోస్ట్మ్యాన్ PA ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతున్నారో వివిధ రకాలుగా ఆలోచించి ప్రిపేర్ చేసిన బిట్స్ మీకోసం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. మన ఛానల్లో MTS పోస్ట్మ్యాన్ PA 3 ఎగ్జామ్స్కి సరిపోయే విధంగా అన్ని టాపిక్ని కవర్ చేస్తూ థియరీ క్లాసెస్ MCQ వీడియో ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఫ్రెండ్స్, స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. మీకు గనక మా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అవర్ వీడియోస్ యువర్ పోస్టల్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ యువర్ పోస్టల్ ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్, షేర్స్ వీటి వల్ల మాకు కొత్తగా బూస్టింగ్ అనేది వస్తుందండి. దీనివల్ల కొత్త వీడియోస్ అనేవి ఎర్లీగా చేసి పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. మనం మన ఛానల్లో మొత్తం అన్ని క్లాసులు కూడా చెప్తామండి. మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. మనం PO గైడ్ పక్కన పెట్టుకొని మన MCQ వీడియో పక్కన పెట్టుకొని చూస్తే PO గైడ్లోని ప్రతి క్లాజ్లోని ప్రతి పేరా ప్రతి లైన్లో క్వశ్చన్ వచ్చే విధంగా ఉంటే ఆ క్వశ్చన్ని మనం MCQ కింద ఇస్తున్నాము. సో దీనివల్ల PO గైడ్ అలా చదవడానికి బోర్ కొట్టిన MCQ వీడియోస్ చూసిన మొత్తం PO గైడ్ మనం కవర్ చేస్తామండి. సో దయచేసి మన వీడియోస్కి లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ క్వశ్చన్, మెథడ్ ఆఫ్ అడ్రస్ అనే టాపిక్కు PO గైడ్ పార్ట్ 1లో ఏ క్లాజ్ అండర్లో ఉంటుంది? ఆప్షన్స్: ఏ క్లాజ్ నెంబర్ 26 to 31, బి క్లాజ్ నెంబర్ 15 to 26, సి క్లాజ్ నెంబర్ 9 to 14, డి క్లాజ్ నెంబర్ 5 to 8. ఆన్సర్ ఏ క్లాజ్ నెంబర్ 26 to 31. ఈ మెథడ్ ఆఫ్ అడ్రస్లో ఒక లెటర్ పైన మనం టు అడ్రస్ ఎలా రాయాలి, ఫ్రమ్ అడ్రస్ ఎలా రాయాలి అని ఒక డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సెకండ్ క్వశ్చన్, ఒక పోస్టల్ ఆర్టికల్ అనేది ప్రాంప్ట్ డెలివరీ అంటే ఎర్లీగా డెలివరీ అవ్వాలి అంటే గ్రేట్ ఫెసిలిటేటెడ్ అంటే ఎలా అంటే ఎలా ఉండాలి, ఆర్టికల్ అడ్రస్ అనేది ఎలా ఉండాలి, ఏ టైప్ మేనర్లో ఉండాలని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ వ్యాక్స్తో సీల్ చేయాలి, బి అడ్రస్ అనేది కరెక్ట్ మేనర్లో ఉండాలి, సి ప్లాస్టిక్తో వ్యాప్ చేయాలన్నమాట, డి రిజిస్టర్ పోస్ట్లో సెండ్ చేయాలి. ఆన్సర్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అడ్రస్ ఇన్ ది కరెక్ట్ మేనర్. థర్డ్ క్వశ్చన్, ఒక పోస్టల్ ఆర్టికల్ అనేది ఎందుకు డిలే అవుతుంది, అలాగే ఎందుకు మిస్ డెలివరీ అవుతుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ ఎక్కువ పోస్టేజ్ స్టాంప్స్ ఉపయోగించడం వల్ల, బి తప్పుగా అడ్రస్ ఇవ్వడం అలాగే సగం ఇన్కంప్లీట్గా అడ్రస్ ఇవ్వడం వల్ల, సి హాలిడేస్లో పంపించడం వల్ల, డి ఆర్టికల్ ఓవర్ ప్యాకింగ్ చేయడం వల్ల. ఆన్సర్ బి ఇన్కరెక్ట్ అండ్ ఇన్కంప్లీట్ అడ్రస్ ఇవ్వడం వల్ల. ఫోర్త్ క్వశ్చన్, ఒక పోస్టల్ ఆర్టికల్ మీద అడ్రస్ అనేది కంప్లీట్గా మరియు స్పష్టంగా ఎందుకు ఉండాలి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ పేపర్ అండ్ ఇంక్ని సేవ్ చేయడానికి, బి ఈజీగా ట్రాన్స్మిషన్ అవ్వడానికి అలాగే ఎంక్వైరీ లేకుండా డెలివరీ అవ్వడానికి, సి పోస్టేజ్ ఛార్జ్ తగ్గించడానికి, డి మిషన్స్ ఫాస్ట్గా సార్టింగ్ చేయడం కోసం మాత్రమే. ఆన్సర్ బి ఎన్షూర్ ఈజీ ట్రాన్స్మిషన్ అండ్ డెలివరీ వితౌట్ ఎలాబొరేట్ ఎంక్వైరీ. ఫిఫ్త్ క్వశ్చన్, ఒక పోస్టల్ ఆర్టికల్ మీద అడ్రస్ అనేది ఏ విధంగా రాయాలి? ఆప్షన్స్: ఏ కవర్ లెంత్కి ప్యారలర్గా మరియు కవర్కి ఫ్రంట్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అలాగే లోవర్ హాఫ్
లో రాయాలి. బి కవర్ విత్కి ప్యారలర్గా, అలాగే అప్పర్ ఆఫ్, అలాగే లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సి ఎనీవేర్ ఆన్ ది కవర్ యాజ్ కన్వీనియంట్, మనం నచ్చినట్టుగా రాసుకోవచ్చు కవర్ మన కన్వీనియంట్గా. డి బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఆర్టికల్. ఆన్సర్ ఏ కవర్ లెంత్కి ప్యారలర్గా, అలాగే లోవర్ హాఫ్ రైట్ హ్యాండ్ సైడ్ ఫ్రంట్ సైడ్ కవర్కి. మన పిక్చర్లో చూపించాను చూడండి. యాక్చువల్గా మన కవర్కి కొంచెం పైన స్పేస్ ఇచ్చి కరెక్ట్గా మిడిల్లో వచ్చేటట్టుగా రాయాలి అడ్రస్, రైట్ హ్యాండ్ సైడ్ కవర్కి ఫ్రంట్ సైడ్. 6th క్వశ్చన్, మనం పోస్టల్ ఆర్టికల్ మీద అడ్రస్ రాసేటప్పుడు పోస్టేజ్ స్టాంప్స్ ఇంకా లేదా వేరే ఇండికేషన్స్ ఇవ్వడం కోసం ఎంత మార్జిన్ కవర్కి టాప్ సైడ్ వదలాలి, విడిచిపెట్టాలి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ 2 సెంటీమీటర్స్, బి 3 సెంటీమీటర్స్, సి 4 సెంటీమీటర్స్, డి 5 సెంటీమీటర్స్. ఆన్సర్ బి 3 సెంటీమీటర్స్. 7th క్వశ్చన్, ఒక ఆర్టికల్పై పోస్టల్ అడ్రస్ రాసేటప్పుడు పోస్ట్ టౌన్ ఏ విధంగా రాయాలి? ఆప్షన్స్: ఏ కరువు లెటర్లో రాయాలి, అలాగే అండర్లైన్ చేయకూడదు, పిన్ కోడ్ అనేది పైన రాయాలి. బి బ్లాక్ లెటర్స్లో రాయాలి, అలాగే కిందన అండర్లైన్ చేయాలి, దాని కింద పిన్ కోడ్ వేయాలి. సి స్మాల్ లెటర్స్లో రాయాలి, పిన్ కోడ్ బ్రాకెట్లు పెట్టాలి. డి బ్లాక్ లెటర్స్లో రాయాలి, పిన్ కోడ్ రాయవసరం లేదు, అలాగే అండర్లైన్ చేయవసరం లేదు. ఆన్సర్ బి బ్లాక్ లెటర్లో రాయాలి, దాని కింద అండర్లైన్ చేయాలి, దాని కింద పిన్ కోడ్ రాయాలి. 8th క్వశ్చన్, ఒక ఆర్టికల్ అనేది అర్బన్ ఏరియాలో డెలివరీ అవ్వాలంటే అడ్రస్లో ఎటువంటి డీటెయిల్స్ ఇంక్లూడ్ అయి ఉండాలి? ఆప్షన్స్: ఏ అడ్రస్ నేము, ప్రొఫెషను, హౌస్ నెంబర్ ఆర్ హౌస్ నేము, స్ట్రీట్ నేము, లొకాలిటీ ఆర్ మొహల్లా ఆర్ పోస్ట్ బాక్స్ నెంబరు, పోస్ట్ టౌన్ విత్ పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ నేమ్. బి అడ్రస్ నేము, ఫాదర్ నేము, నేమ్ ఆఫ్ ది విలేజ్, పోస్ట్ ఆఫీస్ డెలివరీ, తాలూకా తహసీల్, డిస్ట్రిక్ట్ స్టేట్. సి అడ్రస్ నేము, పిన్ కోడ్ ఓన్లీ. డి అడ్రస్ నేము, స్ట్రీట్ నేము, తాలూకా తహసీల్ ఆర్ స్టేట్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్. ఆన్సర్ ఏ అర్బన్ ఏరియాలో డెలివరీ అవ్వాలంటే అడ్రస్ యొక్క నేము, అతని యొక్క ప్రొఫెషన్, హౌస్ నెంబర్ ఆర్ హౌస్ నేము అండ్ స్ట్రీట్ నేమ్ ఆర్ లొకాలిటీ, అలాగే మొహల్లా ఆర్ పోస్ట్ బాక్స్, పోస్ట్ టౌను, పిన్ కోడ్, డిస్ట్రిక్ట్ స్టేట్ మొత్తం కంప్లీట్గా ఉండాలండి సిటీలో డెలివరీ అవ్వాలంటే ఒక ఆర్టికల్ అనేది రూరల్ ఏరియాలో డెలివరీ అవ్వాలంటే అడ్రస్లో ఎటువంటి డీటెయిల్స్ ఇంక్లూడ్ అయ్యి ఉండాలి? ఆప్షన్స్: అడ్రస్ నేము, ప్రొఫెషను, హౌస్ నెంబరు అండ్ స్ట్రీటు, నేమ్ ఆఫ్ ది విలేజ్, తానా ఆర్ ఫిర్కా, హుబ్లీ, పోస్ట్ ఆఫీస్ డెలివరీ విత్ పిన్ కోడ్, తాలూకా తహసీల్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేటు. బి అడ్రస్ నేము, స్ట్రీట్ నేము, మొహల్లా ఆర్ పోస్ట్ టౌన్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్. సి అడ్రస్ నేమ్ అండ్ విలేజ్ నేము. డి అడ్రస్ నేము, పోస్ట్ బాక్స్ నెంబరు, పోస్ట్ టౌన్, తాలూకా, స్టేట్. ఆన్సర్ ఏ ఒక అడ్రస్ యొక్క నేము, ప్రొఫెషను, హౌస్ నెంబరు, స్ట్రీటు, విలేజ్ నేము, తానా, ఫర్కా, హుబ్లీ, పోస్ట్ ఆఫీస్ డెలివరీ విత్ పిన్ కోడ్, తాలూక్ అండ్ తహసీల్, డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్. 10th క్వశ్చన్, ఎప్పుడు డిస్ట్రిక్ట్ నేమ్ అనేది ఇంపార్టెంట్ పర్టికులర్గా పోస్టల్ అడ్రస్ రాసేటప్పుడు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ ఒక జిల్లాలో ఒకే పోస్ట్ టౌన్ ఉండేటప్పుడు. బి ఒకే పేరు గల పోస్ట్ టౌన్లు 2 లేదా అంతకంటే ఎక్కువ ఉండి పిన్ కోడ్ లేనప్పుడు. సి పోస్ట్ టౌన్ నేమ్ కంటే డిస్ట్రిక్ట్ నేమ్ పెద్దగా ఉన్నప్పుడు. డి వెన్ ది రూట్ వయా ఈజ్ ఆల్సో మెన్షన్డ్, అంటే వయా అంటారు కదా మధ్యలో వే.
Answer B. When there is more than one post town with same names and pin is not noted. సేమ్ పోస్ట్ టౌన్ ఉన్నవి 2 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు పిన్ కోడ్ నోట్ చేయలేనప్పుడు డిస్ట్రిక్ట్ నేమ్ అని పర్టికులర్గా పోస్టల్తో, ఎందుకంటే సేమ్ పోస్ట్ టౌన్లు ఉండేటప్పుడు డిస్ట్రిక్ట్ నేమ్ మెన్షన్ చేయకపోతే అది ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే పిన్ కోడ్ కూడా లేదు కాబట్టి. 11th క్వశ్చన్, డిస్ట్రిక్ట్ నేము పోస్ట్ టౌన్ నేము సేమ్గా ఉంటే అడ్రస్లో ఏం నోట్ చేయాలి, అలా ఏం గమనించాలి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ రూట్ వయా అలాంటివి గమనించాలి, బి నేమ్ ఆఫ్ ది స్టేట్, సి పోస్ట్ బాక్స్ నెంబర్, డి తాలూకా నేమ్. ఆన్సర్ బి నేమ్ ఆఫ్ ది స్టేట్. 12th క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది పోస్టల్ అడ్రస్లో ఇవ్వకూడదు? ఆప్షన్స్: ఏ పిన్ కోడ్, బి డిస్ట్రిక్ట్ నేమ్, సి రూట్ ఇండికేషన్ లైక్ వయా, డి స్టేట్ నేమ్. ఆన్సర్ సి రూట్ ఇండికేషన్ లైక్ వయా. 13th క్వశ్చన్, ఫారెన్కి అడ్రస్ చేసే ఆర్టికల్స్ ఏ విధంగా రాయాలి? ఆప్షన్స్: ఏ రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ ఫిగర్స్, బి లోకల్ లాంగ్వేజ్ అండ్ దేవనగిరి న్యూమరల్స్, సి కరువు స్క్రిప్ట్ అండ్ రోమన్ న్యూమరల్స్, డి బ్లాక్ లెటర్స్ ఓన్లీ. ఆన్సర్ ఏ రోమన్ లెటర్స్ అండ్ అరబిక్ ఫిగర్స్. 14th క్వశ్చన్, ఒక పోస్టల్ ఆర్టికల్ మీద సెండర్స్ అడ్రస్ ఏ విధంగా రాయాలి టు అడ్రస్తో కలిసిపోకుండా ఉండడం కోసం? ఆప్షన్స్: ఏ అప్పర్ రైట్ హ్యాండ్ కార్నర్ వితౌట్ ఎనీ లేబుల్, బి లోవర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఆర్ రివర్స్ with the indication such as from, C backside only without any heading, D separate slip enclosed inside the article. ఆన్సర్ బి లోవర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ అయినా రాయొచ్చు లేదా రివర్స్ కవర్కి బ్యాక్ సైడ్ అయినా రాయొచ్చు. ఇండికేషన్ అనేది ఎలా ఉండాలో ఫ్రమ్ అని చెప్పి ఉండాలి. 15th క్వశ్చన్, పోస్టేజ్ రేట్స్ అనే కన్సెషన్ ఇచ్చినవి అలాగే ఫ్రీ ట్రాన్స్మిషన్ పంపించినవి ఆర్టికల్స్ ఉంటాయి కదా, అలాంటి ఆర్టికల్స్కి టాప్ సైడ్న ఇండికేషన్ ఏ విధంగా ఉండాలి అని ఏవి రాయాలి అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ సెండర్ నేమ్ రాయాలి టాప్లో, బి క్లాస్ ఆఫ్ ఆర్టికల్ ఏ క్లాస్కి చెందింది సచ్ యాజ్ లైక్ బుక్ పోస్టా బ్లైండ్ లిటరేచరా అని చెప్పి రాయాలి, సి డెస్టినేషన్ పిన్ కోడ్ రాయాలి పైన, డి ఆర్టికల్ వెయిట్ రాయాలి. ఆన్సర్ బి క్లాస్ ఆఫ్ ఆర్టికల్ సచ్ యాజ్ బుక్ ప్యాకెట్ ఆర్ బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్. కన్సెషన్ రేట్స్ వస్తాయి కాబట్టి టాప్లో స్పెషల్గా మెన్షన్ చేయాలండి బుక్ ప్యాకెట్ అని చెప్పి, బ్లైండ్ లిటరేచర్ కాబట్టి ఫ్రీగా వెళ్తుంది కాబట్టి బ్లైండ్ లిటరేచర్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం వల్ల కన్సెషన్ రేట్స్ అనేవి మనకి వస్తాయి. 16th క్వశ్చన్, ఎవరికి ఆల్ ఓవర్ ఇండియాలో టూర్లో ఉన్నప్పటికీ మెయిల్ డెలివరీ ఫెసిలిటీ అనేది ఉంటుంది? ఆప్షన్స్: ఏ ఆల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆర్ అదర్ మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సర్టెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్, సి ఓన్లీ స్టేట్ గవర్నర్స్, డి ఓన్లీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్. ఆన్సర్ బి ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ సర్టెన్ గవర్నమెంట్ ఆఫీసర్స్. 17th క్వశ్చన్, ఐ ర్యాంక్ ఆఫీసర్స్ క్యాంప్లో స్టే చేసినప్పుడు వాళ్ళకి సెండ్ చేసే పోస్టల్ ఆర్టికల్ ఏ విధంగా ఇండికేట్ చేసి పంపించాలి? ఆప్షన్స్: ఏ వాళ్ళ పర్మనెంట్ రెసిడెన్షియల్ అడ్రస్కి పంపించాలి, బి నియరెస్ట్ పోస్ట్ టౌన్కి పంపించాలి, సి ఓన్లీ దేర్ క్యాంప్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ క్లాజ్ 206, డి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ న్యూఢిల్లీ. ఆన్సర్ సి ఓన్లీ టు దేర్ క్యాంప్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ క్లాజ్ నెంబర్ 206. 18th క్వశ్చన్, పిఓ గైడ్ పార్ట్ 1లోని
ఏ క్లాజు డిఫెన్స్ సర్వీస్ పర్సనల్ అయిన ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి మెయిల్ పంపించే దానికోసం డిస్కస్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ క్లాజ్ అండి. ఆప్షన్స్: ఏ క్లాజ్ 17, బి క్లాజ్ 19, సి క్లాజ్ 20, డి క్లాజ్ 27. ఆన్సర్ డి క్లాజ్ 27. 19th క్వశ్చన్: ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్లో పనిచేసే వాళ్ళకి లెటర్లు త్రూ ఆర్మీ పోస్ట్ ఆఫీస్ ద్వారా డెలివరీ అవ్వాలంటే అడ్రస్లో ఎటువంటి పర్టికులర్స్ ఫర్నిష్ చేయాలి లేదా ఇంక్లూడ్ చేయాలని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ నేము, ఫాదర్స్ నేము, ప్రొఫెషను, డిస్ట్రిక్ట్. బి నెంబరు, ర్యాంకు, నేము, యూనిట్. సి నేము, యూనిట్, పిన్ కోడ్, స్టేటు. డి ర్యాంకు, విలేజ్ నేము, డిస్ట్రిక్ట్, స్టేట్. ఆన్సర్ బి నెంబరు, ఎంప్లాయీ ఐడి నెంబర్ అండి, ఆర్మీ నెంబరు. అలాగే ర్యాంక్, వాళ్ళ ర్యాంక్ సిపాయి అయితే సిపాయి, నాయక్ అయితే నాయక్ అలా ఉంటుంది. నేము, యూనిట్. 20th క్వశ్చన్: డిఫెన్స్ సర్వీస్ పర్సనల్స్ అయిన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి ఆర్మీ పోస్ట్ ఆఫీస్ ద్వారా డెలివరీ అవ్వాలంటే ఆర్టికల్ దేనికి అడ్రస్ చేయాలని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ నియరెస్ట్ సివిల్ పోస్ట్ టౌన్, బి 56 APO, 99 APO వితౌట్ యాడింగ్ ఎనీ పోస్ట్ టౌన్, సి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ న్యూఢిల్లీ, డి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ పోస్ట్ ఆఫీస్. ఆన్సర్ బి 56 APO, 99 APO వితౌట్ యాడింగ్ ఎనీ పోస్ట్ టౌన్. పోస్ట్ టౌన్ నేను యాడ్ చేయవసరం లేదండి. కేర్ ఆఫ్ 56 APO, కేర్ ఆఫ్ 99 APO అని చెప్పి మెన్షన్ చేస్తే సరిపోద్ది. 56 APO వచ్చేటప్పటికి మనకి ఢిల్లీ వస్తుంది, 99 APO వచ్చేటప్పటికి కోల్కత్తా వస్తుందండి. 21st క్వశ్చన్: పీఓ గైడ్ పార్ట్ 1లోని ఏ క్లాజు నేవీలో షిప్పుల్లో పనిచేసే వాళ్ళకి లెటర్ మెయిల్ డెలివరీ కోసం డిస్కస్ చేస్తుంది. ఆప్షన్స్: ఏ క్లాజ్ 20, బి క్లాజ్ 28, సి క్లాజ్ 21, డి క్లాజ్ 25. ఆన్సర్ బి క్లాజ్ 28. ఆర్మీ ఎయిర్ ఫోర్స్కి వచ్చేటప్పటికి 27 అండి, నేవీకి వచ్చినట్టు 28. ఇంపార్టెంట్ క్లాజులు అండి రెండు. 22nd క్వశ్చన్: ఐఎన్ఎస్ షిప్స్లో పనిచేసే నేవీ పర్సనల్కి అడ్రస్ రాయాలంటే ఎటువంటి డీటెయిల్స్ అనేవి ఇంక్లూడ్ చేయాలి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ డైరెక్ట్లీ టు ది షిప్ లొకేషన్ వితౌట్ అదర్ డీటెయిల్స్, బి కేర్ ఆఫ్ ది ఫ్లీట్ మెయిల్ ఆఫీస్ బొంబాయి, ఇంక్లూడ్ నెంబర్, ర్యాంక్, అదర్ పర్టికులర్స్ ఆఫ్ ది అడ్రసీ అండ్ నేమ్ ఆఫ్ ది షిప్, సి టు ది మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ న్యూఢిల్లీ విత్ షిప్ నేమ్ ఓన్లీ, డి to the nearest civil post office at the port with only rank and name. Answer B care of fleet mail office Bombay, including number, rank, other particulars of the addressee and the name of the ship also. 23rd క్వశ్చన్: పీఓ గైడ్ పార్ట్ 1లోని ఏ క్లాజు ఆర్టికల్స్ ఖచ్చితమైన చిరునామా లేని వాటి కోసం డిస్కస్ చేస్తుంది, ఇండెఫినిట్ అడ్రస్ కోసం డిస్కస్ చేస్తుంది. ఆప్షన్స్: ఏ క్లాజ్ 29, బి క్లాజ్ 25, సి క్లాజ్ 34, డి క్లాజ్ 30. ఆన్సర్ ఏ క్లాజ్ 29. 24th క్వశ్చన్: పీఓ గైడ్ పార్ట్ 1 ప్రకారం ఈ క్రింది వాటిలో ఏది పర్ఫెక్ట్గా లేని అడ్రస్గా పరిగణించబడుతుంది? ఆప్షన్స్: ఏ ఆర్టికల్స్ అడ్రస్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ ఫిర్మ్, బి ఆర్టికల్ అడ్రస్ టు ఇనిషియల్స్, ఫిగర్స్, ఫిక్టిషియస్ నేమ్స్ ఆర్ ఓన్లీ క్రిస్టియన్ నేమ్స్ వితౌట్ సర్నేమ్ అన్లెస్ కేర్ ఆఫ్ ఇండెఫినిట్ పర్సన్ ఆర్ ప్లేస్ ఈజ్ గివెన్, సి ఆర్టికల్ అడ్రస్ టు ఏ స్పెసిఫిక్ పోస్ట్ బాక్స్ నెంబర్, డి article address to particular house number in a street. Answer B
ఆర్టికల్ అడ్రస్ టు ఇనీషియల్స్ అంటే మనకి ఫుల్గా నేమ్స్ లేకుండా ఫిగర్స్ ఏవో నెంబర్స్ ఇవ్వడం, ఫిక్టిషన్ తప్పుగా ఇచ్చిన నేములు, క్రిస్టియన్ నేమ్స్ సర్నేమ్ లేకుండా క్రిస్టియన్ నేమ్స్ ఇవ్వడం, ఇలాంటివి ఇండెఫినిట్ అడ్రస్గా పరిగణించబడుతుంది. 25th క్వశ్చన్, పార్సల్స్ రిజిస్టర్డ్, ఇన్ష్యూర్డ్ ఆర్ వాల్యుయేబుల్ ఆర్టికల్స్ అనేవి అండ్ మనీ ఆర్డర్స్ ఎప్పుడు యాక్సెప్ట్ చేయబడతాయి? ఆప్షన్స్: ఏ అడ్రస్ టు ఏ క్లాస్ ఆఫ్ పర్సన్, బి అడ్రస్ టు పర్టికులర్ పర్సన్ ఆర్ ఫిర్మ్ ఆర్ పోస్ట్ బాక్స్ రిజిస్టర్డ్ విత్ దేర్ నేమ్, సి అడ్రస్డ్ విత్ ఓన్లీ ఇనిషియల్స్ ఆర్ ఫిక్టిషియస్ నేమ్స్, డి అడ్రస్డ్ టు పోస్ట్ రెసిడెంట్ వితౌట్ ఫర్దర్ డీటెయిల్స్. Answer B. Addressed to particular person or firm or to a post box registered with in their name. పర్టికులర్ పర్సన్ పేరు మీద ఉండాలి, లేదా ఫిర్మ్ పేరు మీద ఉండాలి, లేదా పర్టికులర్ నేమ్ మీద బాక్స్ రిజిస్టర్ అయ్యి ఉండి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఉంటేనే ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారు. తప్పుగా అడ్రస్లు ఏమైనా ఉంటే వాటిని మ్యాక్సిమం బుక్ చేయరండి, యాక్సెప్ట్ చేయరు. 26th క్వశ్చన్, ఒక ఆర్టికల్ అనేది పోస్ట్ బాక్స్ నేమ్ మీద వస్తే అక్కడ పోస్ట్ బాక్స్ లేకపోయినా లేదా రెంట్ మనోడు పే చేయకుండా అది పోయినా సరే అటువంటి ఆర్టికల్ ఏం చేస్తారని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్: ఏ ఆర్టికల్ విల్ బి హెల్డ్ అంటిల్ క్లైమ్డ్, బి ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ టు ది నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్, సి ఆర్టికల్ విల్ బి రిటర్న్ టు ది సెంటర్, డి ఆర్టికల్ విల్ బి sent to the deed letter office immediately. ఆన్సర్ సి ఆర్టికల్ విల్ బి రిటర్న్ టు సెండర్. ఒక ఆర్టికల్ అనేది పోస్ట్ బాక్స్ నెంబర్ మీద వస్తే అక్కడ ఆ పర్సన్ పేరు మీద పోస్ట్ బాక్స్ లేకపోయినా లేదు రెంట్ కట్టకపోయినా సరే అటువంటి ఆర్టికల్ని రిటర్న్ టు సెండర్ చేస్తారండి. 27th క్వశ్చన్, ఎందుకు ప్రతి ఆర్టికల్ మీద సెండర్ నేము, అడ్రస్, ఇంక్లూడ్ పిన్ కోడ్ బాటమ్ లోవర్ లెఫ్ట్ హ్యాండ్ కార్నర్లో ఉండాలి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: టు హెల్ప్ ఇన్ సార్టింగ్ అట్ ది ఆరిజిన్ పోస్ట్ ఆఫీస్, బి టు ఎనేబుల్ ది పోస్ట్ ఆఫీస్ టు రిటర్న్ ఇట్ అన్ఓపెన్డ్ అండ్ వితౌట్ డిలే ఇన్ కేస్ ఆఫ్ నాన్ డెలివరీ, సి టు కన్ఫర్మ్ ది authenticity of the sender, D to comply with international postal regulation only. Answer B, to enable the post office to return it unopened and without delay in case of non-delivery. నాన్-డెలివరీ అయినప్పుడు అది ఓపెన్ చేయకుండా డిలే చేయకుండా రిటర్న్ సెంటర్కి పంపించడానికి వీలుగా కోసం సెంటర్ నేము, అడ్రస్ అనేది కంప్లీట్గా ఉండాలి. 28th క్వశ్చన్, రిజిస్టర్డ్ ఆర్టికల్స్కి అండ్ అన్రిజిస్టర్డ్ పార్సల్కి సెండర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఎస్పెషల్లీ ఉండాలని ఎందుకు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఎన్ష్యూర్ లోవర్ పోస్టేజ్ ఛార్జెస్, బి బికాజ్ మెనీ అన్డెలివర్డ్ ఆర్టికల్స్ ఆర్ destroyed every year at return letter office, C to avoid payment of custom duty, D to speed up airmail processing. ఆన్సర్ బి, ఎందుకంటే రిటర్న్ లెటర్ ఆఫీస్లో ఎవ్రీ ఇయర్ చాలా లెటర్స్ అనేవి డిస్ట్రాయ్ అవుతున్నాయి. సో దానివల్ల రిజిస్టర్ ఆర్టికల్కి అలాగే అన్రిజిస్టర్డ్ పార్సల్కి పక్కా రిజిస్టర్ సెండర్ నేము, అడ్రస్ అనేది ఉండాలి. 29th క్వశ్చన్, ఫొటోస్ అనేవి ప్యాకెట్ పోస్ట్లో పంపించినప్పుడు ఎటువంటి సజెషన్స్ ఉన్నాయి సెండర్స్ అడ్రస్ కోసం అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ, సపరేట్ స్లిప్ మీద రాసి ప్యాకెట్లో పెట్టాలి సెండర్ అడ్రస్ అనేది. బి, ఈ షుడ్ బి రిటర్న్ ఆన్ ఎన్వలాప్ ఓన్లీ, ఎన్వలాప్ మీద రాయాలి. సి, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది సెంటర్ షుడ్ ఆల్వేస్ బి రిటర్న్ ఇన్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది ఫోటోకి బ్యాక్ సైడ్ రాయాలి. డి, ఇట్ షుడ్ బి ఒమిటెడ్ టు ప్రొటెక్ట్ ప్రైవసీ. ఆన్సర్ సి, నేమ్ అండ్ అడ్రస్ ఆఫ్ ది సెంటర్ షుడ్ బి ఆల్వేస్ బి రిటర్న్ ఇన్ బ్యాక్ సైడ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ బ్యాక్ సైడ్ రాయాలి. 30th క్వశ్చన్, అబ్రాడ్లో ఉన్నవారికి, ఫారినర్లో ఉన్నవారికి మన అడ్రస్ ఇచ్చేటప్పుడు ఎటువంటి మెన్షన్ చేయాలి పబ్లిక్ అనేవాళ్ళు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్: ఏ, నియరెస్ట్ పోస్ట్ ఆఫీస్ నేమ్, బి నేమ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఇండియా విచ్ దే రిసైడ్,
సి ఓన్లీ ది పిన్ కోడ్, డి ల్యాండ్ మార్క్ నియర్ దేర్ రెసిడెన్స్. ఆన్సర్ బి నేమ్ ఆఫ్ ది స్టేట్ ఇన్ ఇండియా ఇన్ విచ్ దే రెసిడెన్స్. వాళ్ళు నివసిస్తున్న స్టేట్ పక్క మెన్షన్ చేయాలండి. ఎందుకంటే అబ్రాడ్ వాళ్ళు మనకు లెటర్ చేయాలంటే మన స్టేట్ మస్ట్ అండ్ షుడ్గా మనం ఎక్కడైతే నివసిస్తున్నా ఆ స్టేట్ అని మస్ట్ అండ్ షుడ్గా మెన్షన్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు గనక మన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.